ప్రాక్టికల్ గా మీరు ఎక్కువగా మనీ మీద బ్యాలెన్స్ అవుతారు కదా, కానీ నేను ఫైనల్ గా పాడ మీద మీ బాడీని బ్యాలెన్స్ చేస్తాను. అమ్మో, ఇది మామూలు మనిషి కాదు. తేడా వస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడేలా లేదు. జాగ్రత్తగా ఉండాలి. పోయి పోయి దీని దగ్గర ఇరుక్కుపోయినట్టు నేను. వామ్మో, బల్బులు పగిలిపోయినాయి లాయర్కి. మేడం, జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేద్దామని అలా అన్నాను, అంతే. ప్రాక్టికల్గా నేను ఎప్పుడు సింధుకి అగేనెస్టే. మీరెలా అంటే అలా చేద్దాం. అసలు మనీ నాకు ఇంపార్టెన్సే కాదు, మీతో జర్నీ ఇంపార్టెంట్. గుడ్ మేడం, నేను ఇప్పుడు మీకు ఏ విధంగా సహాయపడగలను? సింధు వల్ల శశి మారకూడదు. అందుకు ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు నాకు కావాలి. ఇప్పటికే శశి అడుగులు మార్పు వైపు పడేలా ఆ సింధు అంతర్యుద్ధం మొదలుపెట్టింది. అది ఆపడం అంటే కొంచెం కష్టమే మేడం. మనసు పెట్టి ఇష్టంగా పనిచేస్తే కష్టమనే పదం ఉండదు. తన రూపాన్ని మార్చుకుని సులభమనే పదంగా మారి మనకి దాసోహమవుతుంది. సింధు అంతర్యుద్ధాన్ని నేనాపుతాను. మీరు నేను చెప్పేది చేస్తూ అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి, చాలు. అలాగే మేడం. టచ్లో ఉంటాను. వెళ్ళొస్తాను మేడం. ఉంటాను మేడం. అమ్మ బాబోయ్, వామ్మో. అక్క, ఆ లాయర్ ఓకే అన్నాడా? మీ అక్క దెబ్బకి అనక చేస్తాడా అమ్మే? మధు గురించి ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమై ఉండాది. మీ అక్క తోడు నేడే మనకు శ్రీరామ రక్ష. ఆ సింధు మీద తొలి బాణం సంధించబోతున్నాను. అది నువ్వే సంధ్య. శశి ఆ సింధు కంటే నిన్నే అమ్మగా ఫీల్ అవుతుంది కదా. అవునక్క, నువ్వు చెబితే శశి ఏదైనా చేస్తుంది కదా. చేస్తుందక్క. మొదటిసారిగా మనం సామ దాన భేద దండోపాయాలు వరుసగా ప్రయోగిద్దాం. ముందు మన స్కూల్ దగ్గరికి వెళ్దాం, పదండి. బాయ్ నాన్న. బాయ్ రిషి. రిషి, రిషి, నీకొక విషయం తెలుసా? నేను లాస్ట్ మ్యాథ్స్ లెసన్ కూడా కంప్లీట్ చేశాను. నిజంగానా? కావాలంటే చూడు. వావ్, నువ్వు గ్రేట్ శశి. నానా, శశి నాకంటే ఎంత ఫాస్ట్గా ఉందో ఒకసారి చూడండి. నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే చేసావమ్మా? అవును నాన్న. వెరీ గుడ్ శశి. ఎప్పుడు నువ్వు ఇలాగే బాగా చదువుతూ ఉండాలి, అందరికంటే ముందుండాలి, ఓకేనా? ఓకే నాన్న. ఇదే ఉంది యష్.
ఇప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినా సరే శశి అందులో ఫస్ట్ వస్తుంది. అంత బాగా చదువుతుంది తెలుసా? మన ఛాలెంజ్లో గెలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శశి బాగుపడ్డమే కదా నాకు కావాలి. రిషి, ఏంటి పిల్లలందరూ అటు వెళ్తున్నారు? ఏమో చూద్దాం పదా. నీకు ముందే చెప్పానా యష్, మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే శశి చదవకుండా పాడైపోయింది అని. నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కూతురు ఎలా మారిపోయిందో నువ్వే చూసావుగా. తన ఫోకస్ అంతా ఇప్పుడు చదువు మీదే పెడుతుంది. మంచిదేగా సింధు. రిషి, ఏంటక్కడ అందరూ ఏదో చూస్తున్నారు? నోటీస్ బోర్డు మీద ఏదో పెట్టారు, అదే చూస్తున్నట్టున్నారు శశి. మనం కూడా చూద్దాం పదా. హ్మ్. రిషి, శశి ఇక్కడేం చేస్తున్నారు? ఈ పిల్లలందరూ లైన్లో నిలబడ్డారెందుకు? ఇంకొక 1 వీక్ లో మా స్కూల్లో టాలెంట్ హంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అదే చూస్తున్నాం. ఇది చాలా టఫ్ టెస్ట్ కదా రిషి. అవును శశి, చాలా కష్టంగా ఉంటుంది. నా చిన్నప్పుడు నేను కూడా ఇలాంటి టెస్టులు రాశాను. అందులో పాస్ అయ్యావా డాడీ? లేదమ్మా, ఫెయిల్ అయ్యాను. క్వశ్చన్స్ చాలా టఫ్గా ఇచ్చారు. అమ్మా, నువ్వు చదువుకునేటప్పుడు ఇలాంటి టెస్ట్లు ఏమన్నా రాసావా? ఓ, చాలా రాశాను రిషి. నాన్నలాగే నువ్వు ఫెయిల్ అయ్యావా? లేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నాకప్పుడు స్కాలర్షిప్ కూడా వచ్చింది. అయితే చదువులో నాన్నకంటే నువ్వే బెస్ట్ అమ్మా.